ఈరోజు వీడియోలోకొచ్చి ఐకేఎస్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ అనమాట. ఐపీఓ వచ్చింది. మెయిన్ బోర్డ్ ఐపీఓ. దాన్ని ఇన్వెంచర్స్ నాలెడ్జ్ సొల్యూషన్ లిమిటెడ్ అని అంటారు. దాని గురించి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి, కంపెనీ అనాలిసిస్ చూసి అప్లై చేయాలా లేదా అని దాని గురించి చూద్దాం. ముందుగా ఈ కంపెనీ గురించి చూసుకుంటే 2006లో స్టార్ట్ అయిందనమాట. ఇన్వెంచర్స్ నాలెడ్జ్ సొల్యూషన్ అని ఐకేఎస్ హెల్త్ అంటారు. అలాగే ఈ కంపెనీ వచ్చి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. హెల్త్ కేర్ అండ్ ఎంటర్ప్రైజెస్కి హ్యాండ్లింగ్ అడ్మినిస్ట్రేటివ్ అని చోర్స్ అని వర్క్ ద్వారా చూస్తూ ఉంటారు. అలాగే ఈ కంపెనీ హెల్ప్ చేస్తుంటుంది డాక్టర్స్కి, హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి పేపర్ వర్క్ అంతా క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట. అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అంతా ఈ కంపెనీ చూసుకుంటూ ఉంటుంది. అలాగే పేషెంట్స్ ఇన్ కానీ అవుట్ కానీ అవుతున్న వాళ్ళ డేటా అంతా రికార్డ్స్ అన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. వర్చువల్గాను మెడికల్ డాక్యుమెంట్స్ అన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ వచ్చి హెల్త్ కేర్ టెక్నాలజీ కంపెనీ ద్వారా ఈజియర్గాను ఫాస్టర్గాను పేషెంట్స్కి వచ్చి వాళ్ళ రికార్డ్స్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా బర్డెన్ తగ్గడానికి అని చెప్పి ఈ కంపెనీ చూస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఈ కంపెనీలోని బిగ్ బుల్ అయిన లేట్ మిస్టర్ రాకేష్ జుంజున్వాలా గారికి 0.23% స్టేక్ కూడా ఉంది. అలాగే ఈ కంపెనీ వచ్చి మెయిన్లీ ఫారెన్లోనే డీల్ చేస్తూ ఉంటుంది అనమాట. కంట్రీస్ ఉంటాయి యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియాలోని హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అందులో ఈ కంపెనీకి రెవెన్యూ కూడా మనకి యూఎస్ఏ నుంచి 95% రెవెన్యూ వస్తే, ఆస్ట్రేలియా నుంచి 1.83% వస్తుంది. అలాగే కెనడా నుంచి 2.39% రెవెన్యూ వస్తుంది అనమాట. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే, అసెట్స్ చూసుకుంటే 22లో 787 crores ఉంటే 23 వచ్చేటప్పుడు 988 crores వచ్చిందనమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 3027 అసెట్స్ ఉన్నాయన్నమాట. అలాగే సెప్టెంబర్ క్వార్టర్కి చూసుకుంటే 2790 అసెట్స్ వాల్యూ ఉందన్నమాట. ఇయర్ ఆన్ ఇయర్లో బాగా ఇంక్రిమెంట్ ఉందన్నమాట అసెట్స్. అలాగే రెవెన్యూ చూసుకుంటే 784 crores రెవెన్యూ వస్తే 22లో, 23 వచ్చేటట్టుకు 1000 crores అయింది. మళ్ళీ మార్చ్ క్వార్టర్లో చూసుకుంటే 1800 అనమాట. ఆల్మోస్ట్ 70-80% ప్రాఫిట్ రెవెన్యూ జనరేట్ చేసింది అనమాట 23తో పోల్చుకుంటే. అలాగే సెప్టెంబర్ 24లో చూసుకుంటే 1294 crores రెవెన్యూ వచ్చిందనమాట. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 22లో 232 crores వస్తే 23 వచ్చేటప్పటికి 305 crores అయిందనమాట ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అలాగే 22లో చూసుకుంటే 370 crores ఉంది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 208 crores ప్రాఫిట్ వచ్చిందనమాట. అలాగే నెట్వర్క్ రిజర్వ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. అలాగే 22-23లో అప్పు లేదు ఈ కంపెనీకి. అలాగే 24 వచ్చేటప్పటికి 1193 crores అప్పు ఉందన్నమాట. దాని మళ్ళీ సెప్టెంబర్ వచ్చేటప్పటికి 828 crores అప్పు తగ్గించారు. అలాగే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ వాల్యుయేషన్ చూసుకుంటే 22,802 crores ఉందన్నమాట వాల్యూ. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 20.38% ఉంది. అలాగే ఈ కంపెనీ యొక్క కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ చూసుకుంటే ఆర్ఓసి చూసుకుంటే 32% ఉంది. ఆర్ఓఈ చూసుకుంటే 31% ఉందన్నమాట. ఇది మంచి కన్సర్న్ అనమాట ఈ కంపెనీకి. అలాగే డెప్ చూసుకుంటే 0.06 ఉందన్నమాట. రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూసుకుంటే 32% ఉంది. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 19.07 ఉందన్నమాట. ఈ కంపెనీ ఆబ్జెక్టివ్ చూసుకుంటే ఏంటంటే మొత్తం అంతా ఆఫర్ ఫర్ సేల్ కాబట్టి పెద్దగా కంపెనీలో చేంజెస్ ఏమి ఉండవు అనమాట. అంతా ప్రమోటర్స్ అంతా షేర్ హోల్డర్స్ అంతా ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడానికి చూస్తున్నారు అనమాట ఈ కంపెనీ నుంచి. అలాగే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, జెఫ్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్స్, జేపీ మోర్గన్ ఇండియా, అలాగే నోవార్మా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ ఉన్న వాళ్ళు ఈ కంపెనీకి లీడ్ మేనేజర్స్ కింద ఉన్నారు. అలాగే లింక్ ఇన్ ఇండియా టైంలో మనకి అలాట్మెంట్ తెలుస్తూ ఉంటుంది అనమాట. అప్లై చేసిన వాళ్ళకి అలాట్ అయిందా లేదా అని. ఈ కంపెనీ యొక్క పాజిటివ్ నెగిటివ్ చూసుకుంటే స్ట్రెంత్ ఏంటంటే లేట్ రాకేష్ జుంజున్వాలా గారు ఇప్పుడు ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత మిస్సెస్ రేఖా జుంజున్వాలా గారు స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. అలాగే హెల్త్ కేర్ సెక్టర్ ఎవర్ గ్రీన్గా డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఆర్ఓసిఈ, ఆర్ఓఈ కూడా 30% అబవ్ ఉండడం ఇది గుడ్ అనమాట ఈ కంపెనీకి. అలాగే ఫైనాన్షియల్స్ వాల్యుయేషన్స్ కూడా బాగున్నాయి ఈ కంపెనీకి. నెగిటివ్ ఏంటంటే మొత్తం అంటే ఆఫర్ ఫర్ సేలే కాబట్టి అది ఒక నెగిటివ్ పాయింట్ అనమాట. అలాగే పిఈ కూడా 61.55 times ఉంది. యాక్చువల్లీ ఇంకేం కంపెనీస్ కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ లేదు కాబట్టి ఈ కంపెనీ కొంచెం మోనోపోలీగా మెయింటైన్ అవుతుంది అనమాట మార్కెట్లో. అలాగే మెయిన్ లీగల్ కేసెస్ ఏమైనా వస్తే మాత్రం ఈ కంపెనీ కొంచెం నెగిటివ్ కన్సర్న్ అనమాట. అలాగే ఫెయిల్యూర్ అయిందనమాట. ఇన్నోవేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మెషిన్ లెర్నింగ్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ లేదనమాట ఈ కంపెనీకి.
అందులో కూడా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితే ఇంకా కొంచెం పాజిటివ్ కన్సర్న్‌గా ఉండేది. ఈ ఐపీఓ యొక్క టైమ్‌లైన్ చూసుకుంటే 12 డిసెంబర్‌న ఓపెన్ అవుతుంది. క్లోజ్ డేట్ చూసుకుంటే 16 డిసెంబర్ అనమాట. లిస్టింగ్ డేట్ వచ్చి 19 డిసెంబర్. అలాట్‌మెంట్ మనకి 17 డిసెంబర్‌ని తెలుస్తుంది. అలాట్ అయిందో లేదో అని లింక్డ్ఇన్ ఇండియా టైమ్ వెబ్‌సైట్‌లో. అలాగే ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 1265 నుంచి 1329 పర్ షేర్ చూపిస్తున్నారు. లాట్ సైజ్ చూసుకుంటే 11 షేర్స్ ఉన్నాయన్నమాట ఒక లాట్‌లో అని. టోటల్ సైజ్ వచ్చి 2497.92 క్రోర్స్ అనమాట. మొత్తం అంతా ఆఫర్ ఫర్ సేల్. ఫేస్ వాల్యూ చూసుకుంటే ₹1 పర్ షేర్ అనమాట. అంటే ఫ్యూచర్‌లో ఇంకా స్టాక్ స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ లేవన్నమాట ఈ కంపెనీకి. అలాగే రిటైల్‌లో ఒక లాట్ చూసుకుంటే 11 షేర్స్ ఉంటాయి కాబట్టి మనకి కావాల్సిన అమౌంట్ వచ్చి ₹14,619 అమౌంట్ కావాల్సి వస్తుందన్నమాట ఇందులో అప్లై చేయడానికి. ఓవరాల్‌గా ఐపీఓ రివ్యూ చూసి అప్లై చేయాలంటే గ్రోయింగ్ సెక్టర్ అనమాట. బిజినెస్ బాగుంటుంది. వాల్యుయేషన్స్, ప్రైస్ బ్యాండ్ కూడా బాగున్నాయి. మొనోపోలీగా కంపెనీ లిస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ఇన్వెస్ట్ చేయడానికి మంచి పొజిషన్ అనమాట. కాకపోతే నెగెటివ్ పాయింట్ ఏంటంటే ఫుల్లీ ఆఫర్ ఫర్ సేల్. దానివల్ల కంపెనీకి పెద్ద ఇంప్రూవ్‌మెంట్ అంటూ ఏమి ఉండదనమాట. సో, మనం లిస్టింగ్ గెయిన్స్‌కి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మొత్తం ఇన్వెస్ట్ చేయొచ్చనమాట. అలాగే డే 1, డే 2 సబ్స్క్రిప్షన్ చూసుకొని గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకొని యాంకర్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఓవరాల్‌గా బాగుంటే మాత్రం ఇంకా గ్రే మార్కెట్‌లో డిమాండ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అప్లై చేసే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేస్తే మంచిదనమాట. కరెంట్‌గా గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే ₹350 చూపిస్తుంది కాబట్టి 26% ప్రాఫిట్ అనమాట. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ వచ్చి మనకి 3850 అనమాట. ఆల్రెడీ ఇప్పుడు మెయిన్‌లీ చూసుకుంటే విశాల్ మెగా మార్ట్ అని ఇంకా మూవీకి అన్ని ఐపీఓస్ ఉన్నాయి కాబట్టి సో, అందరూ అందులో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి దాని తర్వాత ఈ ఐపీఓకి సబ్స్క్రిప్షన్ మాత్రం ఫుల్లీ సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే అలాట్‌మెంట్ అన్న దాని గురించి చూసుకుంటే మేబీ 70-80% మాత్రం అలాట్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అందరూ మిగిలిన ఐపీఓస్‌లో అప్లై చేస్తే ఫండింగ్ ఇష్యూ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి దీనికి బెస్ట్‌గా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, మేబీ 100 టైమ్స్ అయితే సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.